నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ, మహాపాగల్ అఘోర తంత్రి గారు. నమస్కారం గురుగారు. మహాదేవ గురుగారు, ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైనది, దీనికి చాలా విశిష్టత ఉంది అని అంటున్నారు. ఈ రోజుని ఎలా పాటించాలి, ఎలా వినియోగించుకోవాలి, ఒక్కసారి పూజా విధానం ఏంటి మా కోసం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషము తల్లి. ఇప్పుడు వచ్చే అమావాస్య ఆషాఢ మాసం అమావాస్య. తమిళియన్స్ దీన్ని ఆడి అమావాస్య అంటారు తల్లి. ఓకే. రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే, మన రెండు తెలుగు రాష్ట్రాలు చుక్కల అమావాస్య అంటారు. చుక్కల అమావాస్య. ఓకే, ఎందుకలా? అమావాస్య దాని వివరణ చెప్తున్నా తల్లి. వాస్తవానికి ఏంటి అని అంటే, ఈ యొక్క అమావాస్య 3 రకాల ప్రీతి గలవి, 3 రకాల పూజ విధానాలు ఉండేటువంటివి. మొదలు ఏంటి, మనకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేది తొలి ఏకాదశి రోజున మొట్టమొదటి వచ్చే అమావాస్య. అవును. దక్షిణాయన ప్రాముఖ్యత ఏంటి, పితృదోషాలు ఉండేవారికి, పితృశాపము ఉండేవారికి సకలంగా ఎప్పుడైతే ఎవరైతే పిండ ప్రధానాలు ఆచరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడెక్కడికో వెళ్ళి దోష నివారణ చేసుకుంటూ ఉంటారు కదా. అన్నిటికంటే అత్యంత సులభమైనటువంటి మార్గము ప్రారంభమయ్యేది కూడా ఈ అమావాస్య రోజే. అది ఎలా అంటే, ప్రతి అమావాస్యకు పితృతర్పణాలు వదలాలి అనేటువంటిది శాస్త్రం. ఓకే. అమావాస్య రోజున ఉదయాన్నే లేచి మనం కాలకృత్యాలు నెరవేర్చుకొని పైన సూర్యుడికి నమస్కరించుకొని పితృదేవతలను నమస్కరిస్తూ అర్ఘ్యం వదలాలి. సూర్య భగవానుడి వైపు చూస్తూ అర్ఘ్యం వదలాలి. అలా దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో ఇంట్లో ఉండేటువంటి పితృశాపమైన పితృదోషమైన కొద్దిగా అంటే, ఇప్పుడు మన ముందు కంచంలో అన్నం పెట్టుకున్నాము, ఒక్క ముద్ద వల్ల మనకు కడుపు నిండిపోయిందా తల్లి? లేదు, నిండదు. పూర్తిగా భోజనం చేసినప్పుడే కడుపు నిండుద్ది, అవునా? అలా ప్రతి అమావాస్యకు మనం తర్పణాలు వదులుతూ ఉంటే ఉండే దోషం కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అది మొదటి విశిష్టత. అది కూడా ఇంకోటి ఏంటంటే, చూడండి, దక్షిణాయన ప్రారంభమైన 2వ మాసముకే పితృపక్షాలు ప్రారంభమవుతాయి. అవును. అంటే దక్షిణాయన నుంచి మనకు ఆషాఢం పూర్తవ్వాలి, మన శ్రావణం పూర్తవ్వాలి, భాద్రపదం అర్థం కావాలి, అంటే 15 రోజులు పూర్తి కావాలి పక్షం. 2.5 నెలల్లో మనకు పితృపక్షాలు వచ్చేస్తాయి. ఓకే గురుగారు. ఈ దక్షిణాయనంలో ఏంటి అంటే, ఎక్కువగా దేవాలయాలు ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఎవరు చెయ్యరండి. ఏది కేవలం గ్రామ దేవత ప్రతిష్టలు, లేకపోతే జంట నాగులు ఉంటాయి చూసారా, సర్ప ప్రతిష్టలు, అవి మాత్రమే చేస్తారు. మిగిలిన పెద్ద ఆలయాలు కూడా ఏదైనా ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం చేస్తాము. ఉత్తరాయణ పుణ్యకాలం ఎట్లయితే వచ్చిందో మనకు మకర సంక్రాంతి అంటాము ఆ రోజు, దీన్ని కూడా మకర సంక్రాంతి కాకుండా కర్కక సంక్రాంతి అని అంటారు. ఈ అమావాస్యని దక్షిణ అంటే తొలి ఏకాదశి నుంచి మొదలుకొని ఓకే. అమావాస్యకు కూడా కర్కక సంక్రాంతి కిందనే ఉంటుంది. కావాలంటే మీరు పూర్వ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి తీసి ఒక్కసారి చూడండి, తెలుస్తుంది మనకు. మనకు 2 సంక్రాంతిలు వస్తాయి. కాకపోతే ఎక్కువగా మనం పూజించేది, ఆరాధించేది, చేసేది ఎక్కువయ్యా అంటే మకర సంక్రాంతికి. అవును. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అనే ఉద్దేశంలో ఇప్పుడు కర్కక సంక్రాంతి అని వస్తుంది. ఈ కర్కక సంక్రాంతిని మనం దాన్ని ఎలా చూసామో దీన్ని కూడా అసలు అలానే చూడాలి. కాకపోతే ఇది మనుగడుగులోకి మాత్రం రాలేదు, ఇంకా రాలేదు. ఎందుకంటే దీని గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. అందుకోసం ఏంటి, ఇది ఎప్పుడైతే ప్రారంభమైందో మొదటి అమావాస్య పితృదేవతలుగానే ఉంటుంది. ఓకే గురుగారు. అందుకోసం మొదలుగా పితృదేవతలకు ఆచరించేటువంటిది. రెండోది, క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాము ఏంటి, మంగళ గౌరీ వ్రతాన్ని ఈ అమావాస్య రోజు అయిపోగొట్టుకునేటివారు. ఈ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆడవాళ్లకు నెలసరి పీరియడ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, మెన్షన్స్. అప్పుడు ఆ కామిక ఏకాదశి రోజున ఎలా అయితే వాళ్ళు కొంతమందికి పడలేదో
వాళ్ళు ఈ అమావాస్య రోజు ప్రారంభం చేసుకోవడానికి ప్రాముఖ్యత. ఓకే. నిత్య సుమంగళిగా. అయితే ఈ అమావాస్యకు ఇంకొక అర్థం కూడా ఉంది తల్లి. ఏంటి? కుమారులు ఉన్నారు, పిల్లలు చెప్పిన మాట వినరు, చెప్పిన వాటి గురించి ఆలోచించరు, ధ్యాస ఒక చోట ఉంటుంది. అదే ఇప్పుడు నడుస్తున్న చిన్న చిన్న పిల్లలకు వీళ్ళు ఉండే బిజీ షెడ్యూల్లో పిల్లవాడికి ఏం చేస్తున్నారు? ఒక ఫోన్ చేతిలో పెట్టేస్తున్నాడు. ఫోన్ చేతిలో పెట్టేసరికి ఏమైపోతుంది? దానికి అడిక్టెడ్ అయిపోతున్నారు. అవునా? అలా అడిక్టెడ్ అయ్యేసరికి ఆ పిల్లవాడు మొత్తం ఫోన్ల మీదనే ఉండేసరికి బయట అన్ని పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుందో కూడా వాడికి అవసరం లేదు. అవునా కాదా తల్లి? ఇగో ఇదంతా జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ పిల్లలు తర్వాత కొంచెం వయసు రాగానే ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజంలో 5వ తరగతి దగ్గర నుంచి మొదలుకొని పిల్లవాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. అవును గురుగారు. మత్తు పదార్థాలకు బాగా అలవాటు అవుతూ ఉన్నారు. ఈ మత్తు పదార్థాలను కూడా దూరం చేయడానికి కోసము పిల్లలకు ఉన్నత భవిష్యత్తు ఇవ్వడానికి మంగళగౌరి వ్రతాన్ని భర్తతో పాటు పిల్లలకు 2 రకాలుగా ఉపయోగపడేటట్టుగా ఈ అమావాస్యలో నిర్ధారించి ఉంది మనకు. దీన్ని చుక్కల అమావాస్య అని అంటారు. చుక్కల అమావాస్య వ్రత కథ అని మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. గూగుల్లో కొట్టినా మనకు కథ వస్తుంది. పుస్తకాలు కూడా బయట దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని మనం ఆచరిస్తూ వాటిని చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనము పొందుతాము. ఒకటి. మూడోది ఏంటిదయ్యా అంటే దీప పూజ. విన్నారా మీరు ఎప్పుడైనా దీప పూజ అని విన్నారా? అంటే ఉప్పు దీపము అలాంటివి విన్నా. ఆ దీపాలు వేరమ్మా. అవి ఏంటి? మనకు ఉండేటువంటి దోష తత్వాలను నివారణ చేసేటువంటిది ఉప్పు దీపము కానివ్వండి, అవి ఇవి ఉంటాయి. కానీ ఆషాఢ అమావాస్య, ఆడి అమావాస్య అని తమిళ సాంప్రదాయంలో, మన దగ్గర చుక్కల అమావాస్య అంటారు. మనము దీపం అంటే దేనికి ఉపయోగం తల్లి? మనకు దేవుడికి పెడతాము. అంతేనా? ఇంకా వేరే ఏం ఉపయోగం లేదా? దీపం ఏమిస్తుంది మనకు? వెలుగునిస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? ఒక దారి చూపిస్తుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక ధర్మాన్ని చూపిస్తుంది. అదే మొత్తం చీకటిగా ఉంటే ఏదైనా కనిపిస్తుందా? లేదు. కంటికి ఏది కనిపించదు. అవునా కాదా? ఈ దీప పూజ ప్రారంభమయ్యేది కూడా ఆషాఢ అమావాస్య రోజే. ఇది మీరు గూగుల్లో కొట్టినా, పుస్తకాలలో చూసినా, ఎక్కడ చూసినా దీని గురించి క్షుణ్ణంగా వివరించి మరీ ఉంటుంది. ఓకే గురుగారు. విన్నారా తల్లి? దీన్ని మీరు ఎప్పుడైతే ఆచరణ చేస్తారో మీ ఇంట్లో ఎన్నో దోషాలతో బాధపడేటువంటి వారు ఆ రోజు దీప పూజ గనక గావిస్తే మీ ఇంట్లో ఉండే చీకటి అనేటువంటిది తొలగిపోయి మీ యొక్క జీవితంలోకి ఒక వెలుగు అనేటువంటిది వస్తూ ఉంటుంది తల్లి. అంతటి గొప్ప అమావాస్యనే ఈ ఆషాఢ అమావాస్య అంటారు. కాకపోతే ఏంటి అంటే కొంతమంది అబ్బో ఆషాఢం మనకు మంచిది కాదు. అవును. ఆషాఢం అంటే మూఢము. వాస్తవం. అమావాస్య అంటేనే మంచిది కాదు అని అనుకుంటారు. ఎవరన్నారు తల్లి? మనం అమావాస్యను అందరము చెడుగా చూస్తూ ఉంటాము. కానీ మీరు చూడండి, తమిళ సాంప్రదాయంలో, తర్వాత మహారాష్ట్ర సాంప్రదాయంలో, దక్షిణ ఉత్తర భారతాలలో అంటే బయటికి వెళ్ళొద్దు, కొత్త బట్టలు వేయకూడదు అని అంటూ అట్లా ఏం లేదు తల్లి. మనం అమావాస్యను మామూలుగా చూస్తాము. కానీ వేరే రాష్ట్రాలలో అమావాస్య వాళ్ళు పౌర్ణమి మంచిది కాదు, మనకు పౌర్ణమి మంచిది. మనకు అమావాస్య మంచిది కాదు, వాళ్ళకు అమావాస్య దేవుళ్ళతో సమానం. ఇక్కడ చిన్న లోపం అంతే. కాకపోతే మనకు ఎప్పుడు అమావాస్యకు మాసం పూర్తి, వాళ్ళకు అమావాస్య నుంచి మాసం సగం మాసం అయిపోయినట్టే, వాళ్ళకు పౌర్ణమికి మాసం పూర్తవుతుంది. ఓకే గురుగారు. అర్థమైందా తల్లి? వాళ్ళేమో చాంద్రనామాన్ని చూస్తే మనం సూర్యనామాన్ని చూస్తున్నాం, మనం చాంద్రనామం చూస్తే వాళ్ళు సూర్యనామాన్ని చూస్తారు. అట్లా ఈ యొక్క విధితత్వాల్లో ఉంటుంది మనది. అంటే పూర్వపు నుంచి ఉన్నటువంటి రీతి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఇవే అన్నట్టు. అయితే ఈ ఆడి అమావాస్య గురించి చాలామందికి కూడా తెలియదు. ఈ చుక్కల అమావాస్య కొంతమంది మాత్రమే ఆచరిస్తూ ఉండేటువంటిది. ఈ యొక్క పూర్తి పూజలని ఆ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో చీకటి అనే ముసుగు తొలగి వెలుగు అనే దారి మాత్రం ప్రత్యక్షంగా
కనిపిస్తూ ఉంటుంది తల్లి. అంతటి మహత్యమైంది ఈ యొక్క అమావాస్య. తప్పకుండా గురువుగారు, మీరు చెప్పినట్టు ఈ అమావాస్యకి అందరూ కూడా మీరు చెప్పిన నియమాలన్నీ పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు మహాదేవ గురువుగారు. మహాదేవ. చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.